ఇక్కడ అపోజిట్ పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈయన హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ప్రస్తుతానికి క్రైస్తవ సమాజంలో మనము ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏంటయ్యా అంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, కానీ దేవుడు మా మొరలు ఎందుకు వినట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉంటుంది. ఎక్కువ ప్రార్థనకి వెళ్తాం, అన్ని కార్యాలు చేస్తుంటాం, ఇంక వీలైతే కొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాం. ఇవన్నీ మేము చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు మాతో ఎందుకు ఉండట్లేదు అని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ గ్రంథకర్త ఏమన్నాడయ్యా అంటే, ధనాపేక్ష లేని వారుగా అన్నాడు. మొదట ధనాపేక్ష అంటే అర్థం ఏంటి మనకు బాగా తెలియాలంటే, దేవుని కార్యములను పక్కన పెట్టి మన సొంత కార్యాలను మన లాభం కొరకు చేసుకునేటువంటి ప్రతి పని ఏంటి అవుతుందండి? ధనాపేక్ష. ఎందుకయ్యా అంటే, నీ స్వప్రయోజనంతో నీ కార్యములన్నీ అయిపోయిన తర్వాత దేవుడిది ఏదైనా కార్యం ఉంటే చూస్తున్నావు, దేవుని పనికి తర్వాత స్థానం ఇస్తావు. అందుకనే మొట్టమొదటిగా క్రైస్తవుడికి ఏముండకూడదు అంటే, ధనాపేక్ష ఉండకూడదు. అందుకని అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇది మానవులను సైతము ఒకరినొకరు పొడుచుకునేలా చేస్తుందట, వారి మధ్య విభేదాలు పెడుతుందంట, మంచి ప్రాణ స్నేహితులను కూడా ఈ ధనము విడదీస్తుందట. ఇలాంటి దానితో క్రైస్తవుడికి పొత్తు ఉండకూడదు. కానీ పొద్దున్న లెక్కితే దాని లేకుండా గడవదు. ఏముండకూడదండి? ధనం లేకపోతే మనకు గడదు. కానీ మనకి దేంతో పొత్తు ఉండకూడదు? ధనంతో పొత్తు ఉండకూడదు. ఎందుకయ్యా అంటే, క్రైస్తవుడు దేవుని మీద అనుకోవడం మానేశాడు. ఎవరి మీద అనుకోవడం మానేశాడండి? దేవుని మీద అనుకోవడం మానేశాడు. ఏదైనా ఒక కార్యం జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధానానికి రావడం మానేశాడు. ఏదైనా ఒక కార్యం తలపెడుతున్నప్పుడు దేవునికి విజ్ఞాపన చేయడం మానేశాడు. ఈ ఒక కార్యం చేయాలంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పని ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లాభం ఎక్కడి నుంచి వస్తుంది, ముందు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఆఖరి దేవుడిని ప్రార్థన చేస్తుంటాం. ఈ తలంపు ముందు దేవుని ముందు పెట్టాలా, దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి వేడుకోవాలా. ఇది మనం కనుక ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చేసినటువంటి, యెహోవా దేవుడు చేసినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో మనకి సంగతులు కనపడుతూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఇవి మనకి నేర్పిస్తూ ఉన్నాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎవరితో వస్తాడంటండి? నీతో వస్తాడంటే. ఎప్పుడు వస్తాడు? దేవుడు మనతో ఎప్పుడు వస్తాడు? ఈ ప్రశ్న మనకు తెలియాలి. మనం ఎవరైనా క్రైస్తవులో ఎన్నేళ్ళు అయిందయ్యా అంటే, మన వయసు, మన అనుభవం చాలా గొప్పగా చెప్తాం. కానీ దేవుడు మనతో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అసలు దేవుడు మనతో వస్తున్నాడా లేదో కూడా మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నిజంగా మనతో వస్తున్నాడా? దేవుడు మనతో వస్తే మనకి ఎలాంటి కార్యములు జరుగుతాయి? అసలు దేవుడు మనతో ఉండడానికి గల కారణాలు ఏంటి? మత్తయి శుభవార్తలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 28వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కనుక గమనించుకున్నట్లయితే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పుడున్నాడట? ఎప్పుడున్నాడట? యుగ సమాప్తి వరకు. ఏం చేస్తే ఉంటానంటున్నాడు? అది మనం ఆలోచన చేయాలి. ఏం చెప్తాడు? నేను అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నప్పుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇప్పుడు మనకి కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కార్యాలను మనం చేయాలట.
ఆయన చెప్పినటువంటి కార్యాలను మనం చేయాలి. మనం సపోజ్ ఇందాక రాజు వ్యక్తి గారు చాలా గొప్పగా చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు, అది మీలో గుర్చుకోవాలని చెప్పారు. ఏంటయ్యా అంటే ఆరాధన సమయం యొక్క ప్రాముఖ్యత. మరి మనం ఆరాధన సమయానికి రాకపోతే ఆయనకి ఏం చేయట్లేదు, మనము ప్రాధాన్యత ఇవ్వట్లేదు. చాలామంది మొదటి ప్రార్థనే కదండి అయిందంటారు. ఏమైందిపోయిందంట? మొదటి ప్రార్థనే కదండి అయిపోయింది. ఆ మొదటి ప్రార్థనలో నీ పేరు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడేటువంటి సందర్భంలో ఆ మొదటి ప్రార్థనలో నీ పేరు లేదు అంటే ఆ రోజు ఆరాధనకు నువ్వు హాజరు కాల, నువ్వు అన్క్వాలిఫైడ్. మిగతా అన్ని కార్యక్రమాలు చేసే కానీ నిన్నైతే దేవుడు ఎన్నుకునే పరిస్థితి నీ జీవితంలో లేదు. ఎప్పుడు లేదు, ఒక్కరోజుకే లేదు. నువ్వు ఒక్క ఆదివారం మానేసినందుకు నువ్వు జీవితాంతకాలం ఆ స్థితిని కోల్పోయావు. ఒకవేళ పశ్చాత్తాపడితే ఒకసారి అవకాశం ఇస్తాడేమో, జీవితాంతకాలం అదే కార్యం అయితే మనుషులు మనమే అంటాం కదా, అబ్బాయి రే ఒకటో తప్పు ఒకసారి క్షమించాను, రెండోసారి క్షమించాను, ఇంక ఉపేక్షించేది లేదంటున్నావు. మరి నువ్వే ఉపేక్షించలేకపోతే నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త ఎంతకాలం ఉపేక్షిస్తాడో? మనకే దైవ సేవకులు కానీ మనకు చెప్పేటువంటి విషయాలన్నీ ఏంటయ్యా అంటే దేవుడు కరుణామయుడు. దేవుడు ఏంటంటే కరుణామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, ఎవరినైనా ప్రేమించేస్తానన్నాడు, ఎవరినైనా క్షమించేస్తానన్నాడు, ఎవరినైనా విడిచిపెడేస్తాన్నాడు. కాబట్టి ఒక ఆదివారం వెళ్ళకపోతే దాన్ని విడిచిపెట్టరా దేవుడు? ఆ పరలోక రాజ్యంలో నాకు చోటు ఇవ్వడా దేవుడు? మన ఆలోచన ఇది, అవునండి. కానీ రెండోసారి ఆయన రాబోతున్నప్పుడు ప్రేమ గలవాడిగా వస్తానని చెప్పలేదండి. మన స్థితి ఎప్పుడు సిద్ధపరచుకున్నాం? రెండోసారి ఆయన రాబోయేటువంటి రాకడా, దాని కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకొరకు ఆయనతో మనం ఉండాలి. ఆయన కొరకు ఆయన మనలో ఉండాలి, మనతో పాటు ఉండాలంటే మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనల ప్రకారంగా మనకి నచ్చినట్లుగా నడుచుకుని ఇది దేవుని చిత్తము అని పెడుతున్నాం మనం. చాలా తెలివైన వాళ్ళు ఏమంటారు తెలుసండి, మొదటి ప్రార్థనకి మీరు ఆలోపేమంటే దేవుని చిత్తంలో మాకు లేదేమో అని అంటున్నారు కొంతమంది తెలివితేటలో. పదజాలాలు ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అనుకున్నారో? సేవకుల మీద. అంటే ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి తలంపులతో విశ్వాసులు ఉన్నారో చూడండి. దేవుని చిత్తంతో పని లేదు, దేవుని ఆలోచనతో పని లేదు, దేవుడు ఏం బోధిస్తున్నాడో మనం యోచన చేయము. మన ఉద్దేశాలను, మన తలంపులను, మన ఆలోచనలను గ్రంథానికి అన్వయించేసుకుని ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశము, అందుకని నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి అంటున్నాం. అందుకనే కీర్తనకారుడు మాట చెప్తున్నాడు ఈ లోకంలో. 118వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 9వ వచనం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో మనం చెప్పుకుంటాం కదా, మనకు అండ ఏంటంటే ఆ పైన 8వ వచనం అంటాడు మనుషులను నమ్ముకుంటే కంటే అంటాడు. మన ఆలోచన ఎక్కడ ఎలా ఉంటుందంటే ఈ లోకంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మన ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకో, ప్రెసిడెంట్ గారితో మనకు కొంచెం పరిచయం ఎక్కువ ఉందనుకో, ఏదైనా తేడా వస్తే ఏమంటాడు అనుకున్నాం? నేను ఎవరి మనిషినో తెలుసా? ఎవరి మనిషి ఎట్టయినా ప్రెసిడెంట్ గారు అంటే గ్రామానికి పెద్ద అయినే. ఇంకా కొంచెం ఎమ్మెల్యే గారు తెలితే ఇంకా అసలు భూమి మీద నిలబడం. సీఎం తెలితే ఒంటి మీద చొక్కా కూడా ఉండదు. ఎవడరా నువ్వు నాతో మాట్లాడుతున్నావు? సీఎం నాకు, నేను సీఎంకి రైట్ హ్యాండ్ అంటాడు ఈ ఏకంగా. కనీసం అక్కడికి వెళ్తే నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు. కానీ మానవ ఆలోచన, మన ఆలోచన ఇది ఇక్కడి వరకే సరిపోతుంది. వీళ్ళని నమ్ముకుంటున్నావు, వీళ్ళని ఆశ్రయిస్తున్నావు, వీళ్ళు ఉండగా నాకేం జరగదు. ఎక్కడి వరకు చూస్తున్నావు నువ్వు? ఈ భూమి మీద ఎక్కడి వరకు చూసుకున్నావు అంటే మన ఆలోచన ఈ 70-80 సంవత్సరాల జీవితంతో సరిపోద్ది అనుకుంటున్నాను. ఈ 70-80 సంవత్సరాల జీవితమే అసలు జీవితం అనుకుంటున్నారు చాలామంది. ఇది పునాది, ఇది ప్రారంభం మాత్రమే. ఇది విత్తినది చచ్చిపోతే, ఈ దేహం చచ్చిపోతేనే అసలైనటువంటి ఒరిజినల్ వస్తుంది బయటికి. ఆది అసలు జీవితం. ఆ జీవితం కొరకు ఇదేంటిది? సిద్ధపాటు. చెప్తాడు కదా, ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటించి దానికి చుట్టూ పొదలు చేయించి నీరు కట్టి ద్రాక్ష తోట విత్తనాలన్నీ వేసిన తర్వాత పళ్ళు సమయం వచ్చేటప్పటికి ఏం చేసిందంటే అది కారు ద్రాక్షలు కాసిందట. అంటే ఒకవేళ నువ్వు కానీ ఒకవేళ కారు ద్రాక్ష అయితే
దేవుడు నీతో ఉంటాడా? దేవుడు నాతో ఉంటాడా? నువ్వు అనుకుంటే సరిపోద్దా దేవుడు నాతో ఉన్నాడని? చాలామంది అదే అంటుంటారు, ఏం చేసినా నేను ఏం చేసినా అండి దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మీకు ఒక విషయం మనకు ఒక విషయం తెలుసా? మీకు అనకూడదు, మనకు ఒక విషయం తెలుసా? అపవాది కూడా నీతి కార్యాలే చేయిస్తాడు. ఎందుకంటే వాడి వేషం ఏంటంట? అపవాది ఏ వేషం వేసాడంట? వెలుగుదూత వేషం వేసాడంట. వాని పరిచారకులు ఏం చేశారంట? నీతి పరిచారకుల వేషం ధరించారట. వాళ్ళు ఏం బోధ చేస్తారు? నీతే బోధిస్తారు, పరిశుద్ధ గ్రంథమే బోధిస్తారు, దేవుని వాక్యమే బోధిస్తారు. నేను పక్కనే ఉన్న అసత్యంలో నడిపించేస్తారు. ఇప్పుడు క్రీస్తు సంఘము అని మనం చెప్తాం, దాన్ని ఇంగ్లీష్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. మరి కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఇక్కడ, క్రైస్ట్ చర్చ్ అంటారు. అది క్రీస్తు సంఘమే. డాక్టర్ని ఏమైపోయింది? మారిపోయింది. ఆలోచన మార్చాడా లేదా? పక్కకు తీసుకెళ్ళాడా లేదా? మనల్ని ఎంత అండి? చాలా స్వల్పమైనటువంటి తేడాతో వెలుగుదూత వేషమును వాడు ధరించి పరిశుద్ధ గ్రంథాన్ని మన మధ్య పెట్టి దేవుని వాక్యం అంటూ మనతో మాట్లాడుతూ మనలను సత్యములో నుంచి అసత్యంలోనికి నడిపించుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నువ్వు దేన్ని నమ్ముకోవాలో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక విశ్వాసకి ఎక్కడికి రావాలో అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదంటే, మొదట మనం చేయాల్సిన పని మన దేవుని చిత్తాన్ని మనం ఎరగకపోవడమే. ఏం చేయలేకపోతున్నాం అంటే మనము మన దేవుని చిత్తాన్ని మనం ఎరగకపోవడం. మనకి ఎవరైనా బుక్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ముందు బుక్లోకి వెళ్ళిపోతామా? బుక్ ముందే ఉందో చదువుతామా? బుక్కి ఒక మ్యాటర్ ఉంటుంది, ముందు మాట అని ఉంటుంది. అంటే ఏంటి అర్థం? అతని యొక్క ఇంట్రడక్షన్ అంతా అక్కడ చెప్తాడు. ఈ బుక్ ఎలా చదివితే అర్థమవుతుందో అప్పుడు నీకు ఆ బుక్ని అలా చదివితే అర్థమవుతుంది. లేకపోతే అతడు ఎంత మంచి బుక్ ఇచ్చినా అది మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ఆలోచనలన్నీ కూడా ఎలాగుంటాయంటే, దేవుని ఉద్దేశం ఏంటా అని చదవం. ఏమని చదవండి బైబిల్ని? దేవుని ఉద్దేశం ఏంటా, దేవుని ఆలోచన ఏంటా, దేవుడు తన గ్రంథములో తన సంఘమును గురించి ఏం రాయించాడు, తన ప్రజలను గురించి ఏం రాయించాడు, తన ప్రజలు ఎలాగ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇలాంటి ఆలోచనలు చేయు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మన గ్రంథానికి అన్వయించేసుకుని, ఎస్ గ్రంథానికి నేను సరిపోయాను, గ్రంథానికి నువ్వు గ్రంథానికి సరిపోవాలా, గ్రంథం నీకు సరిపోవాలా? తూకమేదండి, తూకమేది గ్రంథము, ఒరిజినాలిటీ గ్రంథము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? గ్రంథానికి వెళ్ళాలి. దేవుడిని ఒప్పుకోవాలి చూసి. ఆ గ్రంథంతో నిన్ను చూసినప్పుడు నువ్వు సరిపోయావు నాయన అని దేవుడు ఒప్పుకోవాలా, మనుషులు ఒప్పుకోకూడదు. మన విశ్వాసం ఎలాంటిదంటే, మనుషులకి కనపడేటట్టుగా ముసుగేసి ప్రార్థన చేసి అందరి ముందు యేసు ప్రభువా అంటూ ఉంటాం. కానీ మన లోపల ఉన్న కుళ్ళి, మన లోపల ఉన్న అసూయ, మన లోపల ఉన్న ఈర్ష, మన లోపల ఉన్నటువంటి ద్వేషాలు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, ఎక్కడికంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే మన పరిస్థితి ఏమన్నాడు? పర్లేదమ్మా దేవుని రాజ్యంలో ఉంటావు అన్నాడా? సహోదరుని ప్రేమించిన వాడు కూడా దేవునికి విరోధే. వాని వల్ల ఏమిటువంటి ప్రయోజనము లేదు. సహోదరుని వ్యర్థుడా అని కూడా మాట్లాడొద్దు అన్నాడు. ఏమని మాట్లాడొద్దు అన్నాడండి? వ్యర్థుడా అని కూడా అనకూడదు సహోదరు. అంటే సహోదరుని తోలనాడొద్దంటే మనం ఏం చేస్తున్నాం? ఒక సహోదరునా? మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో మనకు విరోధమే. అమ్మా ఎవరు మాట్లాడు? మన ఇంటి చుట్టూ ఉన్న వారితో కూడా మనకేముందండి? విరోధమే. మనమేం క్రైస్తవులు? మన విశ్వాసం ఏది? దేవుని వాగ్దానం ఏది మనకి? ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఇదిగో నేను నీతో పాటు ఉంటాను, నేను విడువను, నేను ఎడబాయను. ఏం చేయమన్నాడు? ధనాపేక్ష లేని వారుగా ఉండమన్నాడు. రెండోది ఏం చేయమన్నాడు? యెహోవాను ఆశ్రయించమన్నాడు. మూడవది ఏం చేయమన్నాడు? నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనండి అన్నాడు. ఇవి చేయకుండా నీ సొంత ఉద్దేశాలను, నీ సొంత ఆలోచనలు నువ్వు నెరవేర్చుకుంటూ నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో, మనతో ఎప్పుడు సహవాసం చేయడు. మరొక విషయం ఏంటయ్యా అంటే, ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో, మాట్లాడొద్దమ్మా, ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో
ఆ దేవుడి మీద ఆనుకున్నటువంటి ప్రజల పట్ల ఆయన చూపించేటువంటి కృప, ఆయన ఆదరణ, ఆయన కాపుదల. ఈరోజు మన అందరికీ తెలుసండి, మనకి పరిశుద్ధాత్మనేటువంటి ఒక ఆదరణకర్తను మన మధ్య ఉంచాడు. మనందరికీ ఎరుగుదమా ఇది? ఆదరణకర్త మనలో ఎంతమందిలో ఉన్నాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనలో ఎంతమంది దగ్గర ఆదరణకర్త నివాసం ఉన్నాడు? అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉన్నాడు. అంటే మనం అనుకుంటున్నాం ఆయన ఉన్నాడేమో అనుకుంటున్నాం. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తా మీకు అర్థం అవడానికి. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, చక్కగా చైరేసి కూర్చోబెట్టి ఒక మంచినీళ్ళు ఇచ్చి ఉండండి బాబు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి వంట చేసుకుంటున్నాం. ఇంక ఈయన పట్టించుకోలేదు. ఎంతసేపు ఉంటాడు ఈయన? మన గెస్ట్ ఎంతసేపు ఉంటాడు మన దగ్గరికి మాట్లాడడానికి వచ్చిన గెస్ట్? ఏమా అమ్మా నువ్వు మంచి పనిలో ఉన్నట్టున్నా, నేను మళ్ళీ వస్తానులే అని వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఎవరైనా రే పలానా చోటకి పలానా ఇంటికి వెళ్ళాలరా, నువ్వు చిన్న పని ఉంది అంటే, అరే బాబు నేను వెళ్ళను ఎప్పుడు వాళ్ళ ఇంటికి, ఆమె పని చేసుకుంటుంది కదా మనతో ఎవరితో. ఎందుకని? ఏం చేయలేదు నువ్వు? వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు, వారితో మాట్లాడట్లేదు. మరి దేవుని యొక్క ఆత్మ కూడా నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మతో నువ్వు వాక్య రూపంతో మాట్లాడుతున్నావా? ప్రార్థనా రూపంగా మాట్లాడుతున్నావా? పాటల రూపకంగా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని సంతోషింపజేస్తున్నావా నువ్వు? మరి ఆయన ఎప్పుడు ఉంటాడు? మనం అనుకుంటున్నాం ఉన్నాడని, కానీ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినాడే వెళ్ళిపోయాడు. ఇది వెళ్ళలేదు ఇంకా. ఎప్పుడు ఉంటాడు ఆయన? నీ హృదయంలో వాక్యం నిల్చున్నప్పుడు, నీ హృదయంలో ప్రార్థన నిల్చున్నప్పుడు, నీ హృదయంలో పాటలు నిల్చున్నప్పుడు, నీ హృదయంలో నువ్వే పని చేసుకో, నీ ఏ పనిలో ఉన్నా నీ నోరు, నీ హృదయము, నీ మనస్సు దేవుని మహింపరుస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడికే పోడాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు? బయటికి ఎక్కడికి పోడు, నీతో నివాసం ఉంటాడు. అందుకే అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మాట చెప్తాడు కదా, చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ 14:16. నేను తండ్రిని వేడుకొందును. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని? నేను తండ్రిని వేడుకొందును. ఏమని ఉంటాడంట? మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఎప్పుడు ఉన్నాకంటే అండి మన మధ్యట ఎల్లప్పుడు, అంటే ఎప్పుడు, నిత్యము మనతో ఉండడానికై ఆయన వేరొక ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి నడిపించడానికి ఒక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభు వారే వాగ్దానం చేస్తున్నారు నీకు నాకు. ఇగో సత్యస్వరూపి అయినటువంటి ఆదరణకర్తను మీకు ఇస్తాను. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మీ వెంట ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, మీ వెంట ఉండి మీరు పాపంలో పడిపోకుండా, అవినీతిలో పడిపోకుండా, దుష్టుని సాంగత్యంలో పడిపోకుండా కాపాడుతాడు. అంటే ఈ ఆదరణకర్తతో మనకు పని లేదంటున్నాం చాలామంది. ఈ ఆదరణకర్తతో పని లేదంట. ఇప్పుడు కొత్త పాట వచ్చింది కదా, కొత్తదేం కాదు, చాలా పాత పాటే. ఏంటయ్యా? పంపుము దేవా, నింపుము దేవా నీ ఆత్మతో నన్ను. అంటే వాళ్ళకి ఏమర్థం కావట్లేదు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు, ఈ సంగతి అర్థం కావట్లే. ఆయన ఇంకెక్కడో పరలోకంలో ఉన్నాడు, ఆయన వస్తాడు కిందకని పంపమని ఇంకా ప్రార్థన చేస్తున్నారు, పంపమని పాటలు పాడుతున్నారు, పంపమని వేడుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడున్నాడు అనేటువంటి సంగతి మనం గ్రహించలేకపోతారు. మన పక్కనే ఉన్నాడు ఆయన, మనతో పాటే ఉన్నాడు, మన హృదయంలో, మన ఆంతర్యంలో మనతో పాటు నివాసం చేయడానికి ఇష్టం, ఉండడాలని కోరుకుంటున్నాడు. ఆయన వాక్య రూపంలో వచ్చి నీ హృదయం అనేటువంటి తలుపు తడుతున్నాడు. ఈ హృదయం అంతా అపవిత్రతో, మోసంతో, ఇరుకులతో, నానా రకాలైనటువంటి విధానమైనటువంటి దురుద్దేశాలతో ఈ హృదయం నింపేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడొచ్చి ఉంటాడు ఆయన? ఎక్కడొచ్చి ఉంటాడు? ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఉండాలంటే? ఇవన్నీ బయటికి నెట్టబడాల. నీ హృదయంలో ఉన్నటువంటి అసూయ, స్వార్థము, ఈర్ష, శత్రుత్వము, విభేదాలు, ఈ లోపల ఉన్నటువంటి కరుడు కట్టుకుపోయినటువంటి విషయాలన్నీ కూడా ఏం చేయబడాలి? బయటికి నువ్వు నెడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆదరణకర్త నీలో ఉన్నాడో దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడు.
మన క్రైస్తవ కొత్త నిబంధన నియమ ప్రకారము నీవు దేవుని ఆజ్ఞకు నీబడి నువ్వు ఎప్పుడైతే నిత్యము ప్రభుతో ఉంటావో దేవుడి దూత, దేవుని యొక్క ఆత్మ నీతో నిత్యము నివాసం ఉంటుంది. నిన్ను కాపాడుతూ ఉంటుంది, నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన వాగ్దానం మర్చి దేవుడు కాదు, ఆయన వాగ్దానం మర్చి దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం బాగా ఆలోచన చేస్తే బైబిల్లో మంచి గొప్ప చరిత్ర ఉంది. 127 సంస్థానాల అధిపతి అయినటువంటి అహస్వరేషు కాలంలో జరిగినటువంటి గొప్ప సంగతి. మొర్దెకై అనేటువంటి ఒకరిని దేవునికి భయపడుతున్నటువంటి ఒక ఉద్దేశంతో మొత్తం మొర్దెకైతో పాటు ఎవరిని చంపాలనుకున్నాడండి? యూదా జనాంగాన్ని మొత్తం భూమి మీద లేకుండా చేశారు. అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఉన్నటువంటి సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ సంహరించడానికి సిద్ధమైపోయింది. చట్టం వచ్చేసింది, రాజు చట్టం కూడా చేసేసారు. ఇంకా సమయం కొద్దిగానే ఉన్నది. ఆ సందర్భంలో ఎస్తేరు ద్వారా, మొర్దెకై ద్వారా గొప్ప కార్యములు జరుగుతున్నాయి. దేవుడు విడుదల ఎలాగుందో చూడండి. మరణకరము, ఇంకొద్ది రోజుల్లో చనిపోతారు. దేవుడు నిన్ను వెంట ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికైనా వెనుకాడాడు. కాబట్టి ఆయన నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు. అందుకే అన్నాడు కదా, నిన్ను ఏమాత్రమును విడువను. ఏమాత్రం అంటే కొద్దిలో కుదలరా, నిన్ను ఎన్నడూ అసలు నిన్ను విడిచిపెట్టడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ విడిచిపెడుతున్నాడంటే కారణం ఏంటి అంటాడు కదా, మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు నా దరికి చేరకుండా మీ పాపములే, మన క్రియలే ఆయన మన దగ్గరికి చేరనివ్వట్లేదు. కానీ ఆయన ఎప్పుడు మనతో ఉండడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన నీతో ఉండాలంటే నువ్వేం చేయాలి? మరణం వరకు నిన్ను వేడుకొని ఉండాలంటే నువ్వేం చేయాలో అలాంటి ఆలోచన కలిగి, అలాంటి క్రియలు కలిగి మన విశ్వాసాన్ని మనం రేకెత్తించుకోవాలి. చాలా తక్కువ ఉంది. అందుకని నేను ముగించేస్తున్నాను. దేవుని రాకడ ఇప్పుడు మనకు తెలీదు. రాకడ వరకు ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలి, లేదా మన మరణం వరకైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుద్ది. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ఆ సమయానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీతో నిత్యం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ అలా సిద్ధపడాలని ఈ నా మాటలు ముగిస్తూ, విన్నటువంటి మీ అందరికీ నా వందనాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.